మత్తయి సువార్త 22వ అధ్యాయంలో 41వ వచనము నుండి ఒకప్పుడు పరిసయ్యులు కూడి ఉండగా యేసు వారిని చూచి, చూడండి బాగా వినండి, యేసు వారిని చూచి క్రీస్తుని గురించి మీకేమి తోచుచున్నది, ఆయన ఎవని కుమారుడని అడిగేను. యేసు ప్రభుల వారే స్వయంగా పరిసయ్యులను అడుగుతున్నాడు, క్రీస్తుని గురించి మీకేమి తోచుచున్నది, ఆయన ఎవని కుమారుడు అని వాళ్ళని అడిగాడు. అప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే, వారు ఆయన దావీదు కుమారుడని చెప్పిరి. వాళ్ళు చెప్తున్నారు ఆయన దావీదు కుమారుడని చెప్పిరి. అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, దావీదు వంశములో నుంచి బయోలాజికల్గా ఈ క్రీస్తు వస్తాడు, మెస్సయ్య వస్తాడు, అంటే ఆయన రక్తం పంచుకొని వచ్చినటువంటి వ్యక్తులలో, కుమారుల్లో ఈ మెస్సయ్య వస్తాడు, ఆయన రక్తాన్ని పంచుకొని వస్తాడు, దావీదు యొక్క రక్తాన్ని పంచుకొని వస్తాడు కుమారుడు క్రీస్తు అని వాళ్ళు అనుకుంటున్నారు. అందుకే వాళ్ళు అక్కడ ఏమన్నారు, ఇతను వడ్లవాని కుమారుడు కాదా, యోసేపు కుమారుడు కాదా, మరీ తల్లి కుమారుడు కాదా. అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు, యోసేపుకి సొంత కుమారుడు కాదా, మరీ తల్లికి సొంత కుమారుడు కదా ఇతనికి అద్భుతాలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి, ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందని వాళ్ళు అనుకుంటున్నారు. ఈరోజు కూడా చాలామంది యేసుక్రీస్తులో ఉన్నది ఆదాము రక్తమే, మరియమ్మ రక్తమే, ఆయన కూడా ఆదాము సంతానమే, దావీదు సంతానమే, అబ్రహాము సంతానమే, మరియ సంతానమే అని చెప్పుకుంటున్నారు చాలామంది. వీళ్ళు కూడా అలాగే అనుకుంటున్నారు, క్రీస్తు దావీదు కుమారుడు అని వాళ్ళు అనుకుంటున్నారు. అయితే యేసుప్రభు ఏమన్నాడు చూడండి ఒకసారి. అలాగైతే 43వ వచనంలో, అందుకు ఆయన అలాగైతే నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద ఉంచు వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండుమని నా ప్రభువుతో చెప్పెను అని దావీదు ఆయనను ప్రభువని ఆత్మ వలన ఎలా చెప్పుచున్నాడు. దావీదు ఆయనను ప్రభు అని చెప్పిన ఎడల ఆయన ఎలాగో అతనికి కుమారుడగునని వారిని అడుగగా, ఎవడును మారు మాట చెప్పలేకపోయాను, మరియు ఆ దినము నుండి ఎవడునూ ఆయనను ఒక ప్రశ్నయూ అడగ తెగింపలేదు. వాళ్ళ నోర్లు మూయించాడు యేసుక్రీస్తు ప్రభు. ఆయన ఏమన్నాడు తెలుసా, అయితే మీరు క్రీస్తు దావీదు కుమారుడని మీరు చెప్పుకుంటున్నారు, ఓకే, అయితే దావీదు ఏమన్నాడు తెలుసా, ప్రభు నా ప్రభువుతో సెలవిచ్చిన మాట 110వ కీర్తనలో ఉంటుంది. ప్రభు నా ప్రభువుతో సెలవిచ్చిన మాట అంటే దావీదుకి ప్రభు ఎవరు, యేసుక్రీస్తు. క్రీస్తు దావీదుకి ప్రభు, దావీదుకి దేవుడు. క్రీస్తుని దావీదే దేవుడు అంటున్నాడు, నా ప్రభు అని సంబోధిస్తున్నప్పుడు అతడు ఎలాగో దావీదుకి కుమారుడు అవుతాడు. దావీదుకి దేవుడైన వాడు దావీదుకి కుమారుడు ఎలా అవుతాడు చెప్పండి, అవుతాడా? క్రీస్తుని గురించి మీరేమో క్రీస్తు దావీదు కుమారుడని అంటున్నారు. దావీదు ఏమన్నాడు తెలుసా క్రీస్తు గురించి, క్రీస్తు నాకు ప్రభువు అన్నాడు దావీదు. మరి దావీదుకి ప్రభు అయినటువంటి క్రీస్తు దావీదుకి కుమారుడు ఎలా అవుతాడు చెప్పండి? దావీదు కుమారుడు ఎలా అవుతాడు? బయోలాజికల్గా అవడు కదా. ఆయన ఎవరు కుమారుడు? వాస్తవంగా దేవుని కుమారుడు. ఆయన క్రీస్తు దేవుని కుమారుడు, సర్వ సృష్టిని కలిగించిన వాడు దేవుని కుమారుడు, దేవుడు. ఆదామును కలిగించిన వాడు క్రీస్తు. ఆయన దావీదు కంటే ముందున్నవాడు, దావీదుకి ప్రభువు. అబ్రహాము కంటే ముందున్నవాడు, అబ్రహాముకి ప్రభువు. దావీదు కంటే ముందున్నవాడు, అబ్రహాము కంటే ముందున్నవాడు, ఆదాము కంటే ముందున్నవాడు, మనుషులను సృజించిన వాడు దేవుని కుమారుడైన క్రీస్తు, దేవుడైన కుమారుడు. మరి అలాంటి మనుషులకు దేవుడైన కుమారుడు ఆయన మనిషికి కుమారుడు ఎలా అవుతాడు చెప్పండి? మనుషులను సృజించిన వాడు మనిషికి కుమారుడు ఎలా అవుతాడు? అవడు కదా బయోలాజికల్గా. అయితే మరి ఎందుకు రాయబడింది దావీదు కుమారుడని, ఎందుకు రాయబడింది అబ్రహాం కుమారుని, ఎందుకు రాయబడింది ఆదాము వంశావళిలో ఎందుకు రాయబడింది అంటే ఒక్కటే మనం తెలుసుకోవాలి. ఏంటో తెలుసా, దేవుని కుమారుడైన క్రీస్తుని ఈ లోకానికి తీసుకొని రావటంలో దేవుడు మరియమ్మ తల్లిని ఎంపిక చేసుకున్నాడు. తర్వాత యోసేపు సంరక్షణలో పెంచాడు. మొదట మరియ గర్భములో పెంచాడు తన కుమారుణ్ణి, తర్వాత బయటకు వచ్చిన తర్వాత యోసేపు సంరక్షణలో
పెరిగాడు దేవుని యొక్క కుమారుడు. ఓకే, ఈ యోసేపు మరియమ్మలు యేసు ప్రభువుకి తల్లిదండ్రులుగా పిలువబడ్డారు. ఎందుకంటే దేవుని కుమారుణ్ణి వాళ్ళు పెంచారు. ఈ యోసేపు, వినండి, యోసేపు మరియమ్మ ఎవరి సంతానమో తెలుసా? నేరుగా దావీదు అబ్రహాము యొక్క ప్రత్యక్ష వారసులు. యోసేపు మరియమ్మలు ఎవరి వంశము? దావీదు వంశము. దావీదు ఏ వంశము? యూదా వంశము. యూదా ఏ వంశము? యాకోబు వంశము. యాకోబు ఇస్సాకులో నుంచి, ఇస్సాకు అబ్రహాములో నుండి. ఓకే, అబ్రహాము ఆదాములో నుండి, ఆదాములో నుండి అబ్రహాములో నుండి ఇస్సాకులో నుండి యాకోబులో నుండి యూదాలో నుండి దావీదు వంశంలో వచ్చిన వాళ్ళు యేసు ప్రభు యొక్క తల్లిదండ్రులుగా పిలువబడిన యోసేపు మరియమ్మలు. యోసేపు మరియమ్మలు ఏ వంశము? దావీదు వంశము. యోసేపు మరియమ్మలు దేవుని కుమారుణ్ణి పెంచారు. ఈ లోకంలోనికి తీసుకొని రావడంలో ప్రధాన పాత్ర పోషించారు. ఇప్పుడు మీకు అర్థం కావడానికి నేను ఒకటి చెప్తాను, ఆలోచన చేయండి. ఇప్పుడు నాకు పిల్లలు లేరు. నేను ఎవరినైనా ఒక పిల్లవాడిని పెంచుకున్నాను, అనాథాశ్రమం నుండి తెచ్చుకొని పెంచుకున్నాను నేను ఒక పిల్లవాడిని. ఆ పిల్లవాడు ఎవని కుమారుడు అవుతాడు చెప్పండి? ఎవని కుమారుడు అవుతాడు? నా కుమారుడు అవుతాడు. అవునా కదా? నాది ఏ వంశం అయితే నేను పెంచుకున్నవాడు కూడా అదే వంశం. అవునా కదా? ఆలోచన చేయండి. అవునా కదా? ఇది వాస్తవమా కదా? అవును. ఆ పిల్లవాడిని నేను నా పిల్లవాడిగా పెంచుకున్నాను. నేను ఏ వంశం అయితే ఆ పిల్లవాడు కూడా అదే వంశం. ఇప్పుడు యేసు ప్రభువుని పెంచినటువంటి తల్లి, గర్భములో పెంచిన మరియమ్మ తల్లి కానీ యోసేపులు కానీ వీళ్ళిద్దరూ ప్రత్యక్షంగా అబ్రహాముకి వారసులు, దావీదుకి వారసులు, దావీదు వంశంలో నుంచి వచ్చిన వారు. ఇప్పుడు యేసు ప్రభు ఏ వంశం వాడు అవుతాడు? దావీదు వంశమే కదా, అబ్రహాము వంశమే కదా. ఎందుకంటే యోసేపు మరియమ్మలు దావీదు వంశము, అబ్రహాము వంశము. అందుకే యేసుక్రీస్తు ప్రభువు కూడా దావీదు వంశములో ఉన్నాడు, దావీదు వంశానికి చెందినవాడు అవుతాడు. అయితే ఇది బయోలాజికల్గా కాదని మనం గుర్తుపెట్టుకోవాలి. బయోలాజికల్గా కాదు, రక్త సంబంధంగా కాదు. ఆదాము రక్తము కానీ మరియ తల్లి రక్త మాంసములు కానీ యేసు ప్రభువుకి లేవు. అది యేసు ప్రభు ఒప్పుకోలా. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు దావీదుకి దేవుడు, అబ్రహాముకి దేవుడు, ఆదాముకి దేవుడు.